శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. పాత సంవత్సరం 2024 గుడ్ బై చెప్పేస్తూ కొత్త సంవత్సరం 2025కి స్వాగతం పలుకుతూ ఈరోజు మనం ఈ వీడియోలో 2025 సంవత్సరం ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని మనం న్యూమరాలజీ ప్రకారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఏ నెలలో అయినా 8వ తారీఖు, 17, 26 ఈ తేదీల్లో జన్మించిన వారికి ఎలా ఉంటుంది 2020 సంవత్సరం, అంటే ఈ నెంబర్ 8కి ఎలా ఉంటుంది అనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ ఆంగ్ల సంవత్సరం ప్రకారం న్యూమరాలజీ ప్రకారం తెలుసుకొని మనం ఉగాది తర్వాత మనం ఎలాగో మన సాంప్రదాయంగా మనం తెలుసుకుంటాం రాసుల ప్రకారం, నక్షత్రాల ప్రకారం. ఈ లోపల మనం తెలుసుకోవడం వలన ఈ క్యాలెండర్ ఇయర్‌లో మనం ఎటువంటి విషయాల మీద మనం ప్లాన్ చేసుకోవచ్చు ముందు నుంచే. ఒక ఐడియా ఉంటుంది. ఏ విషయాల రంగాల్లో రాణిస్తాం, కొంచెం జాబ్ విషయాల్లో గాని, లేకపోతే దూరదేశ ప్రయాణాలు గాని, ఆర్థిక సంబంధమైన ఇన్వెస్ట్‌మెంట్‌లో విషయాలు గాని, వేటిల్లో చేస్తే మనకు కలిసొస్తుంది. ఇలాంటివన్నీ తెలుసుకోవడం వల్ల ఒక ప్లానర్ ఏర్పరచుకోవడానికి చాలా అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకోసం అని చెప్పి మనం న్యూమరాలజీ ప్రకారం 2020 సంవత్సరాల ఫలితాలు తెలుసుకుంటున్నాం. ఈ 2025 అసలు 2020 సంవత్సరంలో ముఖ్యంగా కుజగ్రహ ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 2 + 0 + 2 + 5 = 9. 9 అంటే న్యూమరాలజీ ప్రకారం కుజుడు. కుజుడు అంటేనే మన మేష, వృశ్చిక రాశికి అధిపతి. అలాగే తొందరపాటు స్వభావం, ఉద్రేకం, ఉత్సాహం, అతి ఉత్సాహం, శీఘ్రంగా అయిపోవాలి, పోటీ మనస్తత్వం ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. అలాగే ఘర్షణలు, యుద్ధ వాతావరణం, సర్జన్లకి బావుంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి వీటన్నిటికి కూడా ఈ సంవత్సరం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇక 2020 సంవత్సరంలో 2 అంటే చంద్రుడు మనఃకారకుడు, అంటే ఎమోషన్స్, మాతృ సంబంధం, మహిళలు, ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే 5 వ్యాపార సంబంధమైన విషయాలు, ఇంటెలిజెన్స్, సామరస్య ధోరణి ఇవన్నీ కూడా బుధుడు కలిగజేస్తాడు. అంటే ఈ సంవత్సరం మీద ముఖ్యంగా కుజుడు, చంద్రుడు, బుధుడు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ ఏ నెలలో అయినా సరే 8, 17, 26 ఈ తేదీల్లో జన్మించిన వారి బర్త్ నంబరు 8 అవుతుంది. అలాగే మీ బర్త్ డేట్ అంటే పుట్టిన తేదీ, నెల, సంవత్సరం ఈ 3 కూడా వచ్చిన సమిష్టి సంఖ్య కూడా 8 అయితే గనక వారిది కూడా నంబర్ 8 అవుతుంది. ఈ 8వ నంబర్‌కి న్యూమరాలజీ ప్రకారం శని అధిపతి. శని అంటేనే మనందరికీ తెలుసు కర్మకారకుడు, మకర, కుంభరాశులకి అధిపతి. సహజంగా వీళ్ళ లక్షణాలు ఈ 8వ నంబర్‌లో పుట్టిన వాళ్ళ లక్షణాలు చూస్తే గనక వీరు నీతి నియమాలకు బద్ధులై ఉంటారు. శని భగవానుడంటేనే క్రమశిక్షణ. నిదానమే ప్రధానం. ఎందుకంటే మందుడు కాబట్టి ప్రతి పని నిదానంగా ఆలోచించి చేస్తూ ఉంటారు. సహజంగా వీళ్ళేంటంటే ఒంటరితనం ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. ఒక్కరిగా ఉండాలని కోరుకుంటారు. అలాగే మంత్రశాస్త్రం మీద కూడా మంచి ఆసక్తి ఉంటుంది. వీరికి ప్రేమ వ్యవహారాలు అంతగా అనుకూలించవనే చెప్పవచ్చు. కానీ పేషెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అన్ని పనులు నిదానంగా జరుగుతాయి. సెకండ్ హాఫ్ జీవితంలో చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ 2020 సంవత్సరంలో ఈ 8దో నంబర్ వాళ్ళ మీద 8, 9, 1, 7, 5 ఈ సంఖ్యల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ ప్రభావం చూసినప్పుడు ఈ సంవత్సరం వీళ్ళకి కొంచెం మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. అంటే శని ఎప్పుడు శ్రమ చేయమంటాడు ఎక్కువ. ఎంత శ్రమ చేస్తే అంత ఫలితాలు ఇస్తాడు కాబట్టి, ఈ సంవత్సరం మీరు ఎక్కువ శ్రమ అధికంగా చేస్తే గనుక మంచి ఫలితాలు పొందగలుగుతుంది. ఆరోగ్యపరంగా చూస్తే గనుక కొంచెం ఇబ్బందులు తప్పెట్టుగా లేవు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రతిరోజు గూడా క్రమశిక్షణ పాటించాలి. సూర్య నమస్కారాలు చేయడం, ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండటం వలన చాలా మటుకు మనం ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. ఒక్కొక్కసారి కొంచెం మందికి ఆపరేషన్స్ అయ్యే అవకాశాలు గూడా ఉన్నాయి గాబట్టి, కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. పనుల్లో గూడా ఎందుకంటే బద్ధకాన్ని లేకుండా, ఆలస్యం చేయకుండా ప్రధానం ఉన్నాం గాబట్టి, ప్రతి పని క్రమశిక్షణతో పూర్తి చేస్తే గనక విజయాలు మీ సొంతం అవుతాయి. అలాగే వృత్తి వ్యాపారాలు చూస్తే గనక, ఈ వృత్తి వ్యాపారాలు చేసేవారికి చాలా మార్పులుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఎవరైనా ఉద్యోగం మారాలనుకుంటూ ఉంటారు గదా! వాళ్ళు మటుకు కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మీకు అనుకున్నది దొరకడం కష్టం గూడా కావచ్చు. ఏదేమైనా గూడా మీకు తగినంత క్వాలిఫికేషన్స్ పెంచుకొని ఎక్స్‌పీరియన్స్ వచ్చాక మారితే గనక అవకాశం వచ్చినప్పుడు మారితే గనక మంచి అవకాశాలు దొరకడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఎవరికైనా షూరిటీలు ఇవ్వటం. ఫ్రెండ్సే కదా అని తెలిసిన వాళ్ళని షూరిటీలు ఇవ్వటం ఇలాంటివి చేయకండి. దానివల్ల కొంచెం మీకు ఫైనాన్షియల్‌గా లాస్ అయ్యే అవకాశం ఉన్నాయి కాబట్టి షూరిటీ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆహ్, కొందంటే వాటి వల్ల ఏంటంటే
వాళ్ళు తీరుస్తారంటే తెలియకుండా వాళ్ళు తీర్చకపోవడం వలన ఆ ప్రాబ్లమ్ మీకు రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. భాగస్వామి వ్యాపారాల్లో వీలైనంత వరకు ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే గనక సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ట్రై చేయండి. లేకపోతే ఏంటంటే ఒక్కోసారి సంబంధాలు బ్రేకప్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. అలాగే కుటుంబ సంబంధాల విషయంలో కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ సంవత్సరం ఎవరైతే వివాహం కాని వాళ్ళున్నారో వారికి వివాహ యోగ్యంగా అనిపిస్తుంది. కొత్త సంబంధాలు ఏర్పరచుకున్నాక, పాత సంబంధాలు మనకి ఎటువంటి పరిస్థితుల్లో మర్చిపోకుండా ఉండాలి. ఎందుకంటే, మన ఫ్రెండ్సే గదా! వాళ్ళందరిని మర్చిపోయి కొత్త వాళ్ళు దిగుదామని అనుకోకుండా వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థులకి ఎడ్యుకేషన్ పరంగా చూస్తే గనక చాలా మటుకు అనుకూలమైన ఫలితాలే గోచరిస్తాయి. శ్రమతో ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా వీళ్ళు ఎంత శ్రమ పడితే హార్డ్ వర్క్ చేస్తే అంత మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఓవరాల్‌గా చూసినప్పుడు ఈ ఎనిమిదో నంబర్ వారికి ఈ సంవత్సరం హెల్త్ విషయంలోనూ ఫైనాన్స్ విషయంలో, రిలేషన్‌షిప్ విషయంలో మటుకు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ముఖ్యంగా ఈ 3 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. అనుకూలమైన ఫలితాలు పొందడానికి మనం ఈ సంవత్సరం అంతా కూడా దైవారాధన పెంచుకోవడానికి ముఖ్యంగా శివారాధన రెగ్యులర్‌గా చేసుకుంటూ ఉండాలి. ఓం నమః శివాయ. నమః శివాయ పంచాక్షరి మంత్రాలు వీలైనంత సార్లు జపించడం. అలాగే సోమవారం నాడు గాని, శనివారం నాడు గాని శివుడికి అభిషేకం చేసుకోవడం చాలా మంచి ఫలితాలిస్తుంది. ప్రతిరోజు గూడా సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించి సూర్య నమస్కారాలు చేయటం వలన చాలా మటుకు సూర్యాష్టకం చదవటం వలన ఆరోగ్య సమస్యలు అధిగమించగలుగుతారు. కుదిరితే ఎప్పుడైనా సరే శనివారం రోజు ఎవరైనా పూర్ పీపుల్‌కి కానీ, ఓల్డ్ ఏజ్ పీపుల్‌కి కానీ, ఎవరైనా శారీరకంగా అదే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్‌కి కానీ, ఎవరికైనా సరే వీలైనంత వరకు సహాయం తోచినంత సహాయం చేస్తూ ఉండండి. అలాగే గోమాతకు కూడా గ్రాస్ తినిపించడం, సర్వీస్ చేయడం, సేవ చేయడం ఇలాంటివన్నీ మీరెంత చేస్తే గనక అంత మంచి ఫలితాలు ఈ సంవత్సరం పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఆ భగవంతుని యేసు అనుగ్రహం వలన మీకు ఈ సంవత్సరం అంతా కూడా మీ అనుకున్న కోరికలన్నీ నెరవేరి అన్ని విషయాల్లోనూ అన్ని విజయం జరిగి మీకు ఆనందప్రదంగా ఉండాలని కోరుకుంటూ, మరొక నంబర్ గురించి మరొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి జ్యోతిష్ సంబంధమైన విషయాలు మీకు ఎప్పటికప్పుడు తెలియాలంటే గనక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీగా. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, అలాగే పక్కన బెల్ బటన్ క్లిక్ చేయడం వలన మీకు ఎప్పటికప్పుడు మేము పెట్టే వీడియోలన్నీ మీ దాకా చేరడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే వ్యక్తిగత జాతక సమస్యలకి ఎవరైనా కాంటాక్ట్ అవ్వదలుచుకుంటే 8585903475 కాల్ చేసి అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఆసక్తికరమైన విషయంతో మరొక వీడియోలో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.